నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. అతను చూడటానికి స్వీట్ అండ్ సాఫ్ట్ బాయ్ లా కనిపిస్తాడు, కానీ అతని స్టైల్ డైలాగ్స్ వింటే మాత్రం ఊర మాస్, పక్కా పాత బస్తీ పోరల్లా కుమ్మేస్తాడు. యాక్టింగ్ లోనే కాదు, క్రియేటివ్ థింకింగ్, స్క్రిప్ట్ రైటింగ్ వంటి వాటిల్లోనూ ఇతగాడిది మంచి హ్యాండే. అతడే టిల్లుగాడు ఉరఫ సిద్ధు జొన్నలగడ్డ. టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని రాసుకుంటున్న ఈ యువ హీరో చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ఆడియన్స్ పై మంచి ముద్ర వేశాడు. సిద్ధు బర్త్డే ఫిబ్రవరి 7th. ఈ సందర్భంగా ఓ స్పెషల్ స్టోరీ చూద్దాం. సిద్ధు పూర్తి పేరు సిద్ధార్థ్ జొన్నలగడ్డ. 1990 ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జన్మించాడు. వీళ్ల ఫ్యామిలీ ఒరిజినల్గా గుంటూరు జిల్లాకు చెందినవారు. అయితే సిద్ధు పేరెంట్స్ ఇక్కడే స్థిరపడటంతో ఇతను ఇక్కడే పుట్టి పెరిగాడు. 2005లో తార్నాకలోని శ్రీ చైతన్య కాలేజీ నుంచి ఇంటర్, 2009లో హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. చదువుకుంటున్నప్పుడే సినిమాల్లో వేషాల కోసం ట్రై చేసేవాడు. అలా కొన్ని సినిమాల్లో తలుక్కుమన్నాడు. నాగ చైతన్య హీరోగా వచ్చిన ఫస్ట్ మూవీ జోష్లో కాలేజ్ స్టూడెంట్గా కనిపించాడు సిద్ధు. ఇక తర్వాత రామ్ చరణ్ ఆరెంజ్లోను, నాని భీమిలి కబడ్డీ జట్టు అనే సినిమాలోనూ చిన్న చిన్న పాత్రల్లో మెరిశాడు. తర్వాత ప్రవీణ్ సత్తారు రూపొందించిన లైఫ్ బిఫోర్ వెడ్డింగ్లో ముగ్గురు హీరోల్లో ఒకరిగా నటించాడు. ఇక్కడ వర్కౌట్ కాకపోవడంతో కోలీవుడ్ వైపు అడుగులేశాడు. అందులో భాగంగా వల్లినం అనే తమిళ మూవీలోనూ యాక్ట్ చేశాడు. అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అక్కడి వారితో సరిగా కనెక్ట్ కాలేక మళ్లీ టాలీవుడ్ వచ్చేశాడు. ఈసారి MBA కంప్లీట్ చేసి మంచిగా ఉద్యోగం చేసుకుందామని భావించాడు. MBA పూర్తి కాగానే మళ్లీ కొన్ని అవకాశాలు తలుపు తట్టాయి. బాయ్ మీట్స్ గర్ల్, ఐస్ క్రీమ్ 2, గుంటూరు టాకీస్, కల్కి వంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. ప్రవీణ్ సత్తారు తీసిన గుంటూరు టాకీస్ తో అందరి దృష్టిలో పడ్డాడు. హీరోగా కూడా ప్రమోషన్ తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత ప్రవీణ్ రాజశేఖర్ తో తీసిన కల్కిలో విలన్ గా చేసిన పెద్దగా గుర్తింపు రాక మళ్లీ 2-3 ఏళ్లు అవకాశాల కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇదే సమయంలో తాను రాసుకున్న కృష్ణ అండ్ హిజ్ లీలాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. కోవిడ్ సమయంలో ఈ సినిమా OTTలో దుమ్ము రేపింది. ఆ తర్వాత మా వింత గాథ వినుమా వంటి వాటిలో చేసిన డీజే టిల్లుతో బ్లాక్ బాస్టర్ కొట్టాడు. సిద్ధు మంచి నటుడే కాదు, మంచి రైటర్ కూడా. ఈ మూవీ డైరెక్టర్ విమల్ కృష్ణతో కలిసి సిద్ధు స్వయంగా ఈ కథ రాసుకున్నాడు. తన పాత్ర ఎలా ఉండాలో, ఎలా ఉంటే యువతను ఆకట్టుకుంటుందో అందుకు తగ్గట్టుగా తయారు చేసుకున్నాడు. తక్కువ బడ్జెట్తో తీసిన డీజే టిల్లు 30 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత దీనికి సీక్వెల్గా తీసిన టిల్లు స్క్వేర్ కూడా దుమ్మురేపింది. ఏకంగా 125 కోట్ల వరకు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక డీజే టిల్లు సిరీస్ తర్వాత అవకాశాలు వెల్లువెత్తినా బ్లైండ్గా వెళ్లిపోకుండా సెలెక్టివ్గా అడుగులు వేస్తున్నాడు సిద్ధు. ఇక సిద్ధు గురించి ఎవరికీ తెలియని విషయాలు తెలుసుకోవాలంటే ఇతను తబలా వాయించడంలో ఎక్స్పర్ట్. ఎందుకంటే చిన్నప్పుడు 4 ఏళ్ల పాటు తబలా నేర్చుకున్నాడు. అలాగే ప్రభుదేవ ఇన్స్పిరేషన్తో దాదాపు 5 ఏళ్ల పాటు డాన్స్ కూడా నేర్చుకున్నాడు. సిద్ధు మదర్ అలియాండా రేడియో ఆర్టిస్ట్ కావడంతో చిన్నప్పటి నుంచి అమ్మతో స్టూడియోలకు వెళ్లటం వల్ల తనకు కూడా కళలపై ఇంట్రెస్ట్ పెరిగిందంటాడు. ఇక కాంట్రవర్సీస్ గురించి చూస్తే సిద్ధు ఆ మధ్య ఓ అబ్బాయితో లిప్ లాక్ పెట్టినట్లుగా ఉన్న ఫోటో ఒకటి వైరల్ అయింది. 40 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోకుంటే ఇలాంటి కోరికలే పుడతాయంటూ నెటిజన్లు ఆడుకున్నారు. సిద్ధు ఏ సినిమా చేసినా ఆ మూవీ స్టోరీ, డైరెక్షన్లో వేలు పెట్టి కెలుకుతాడన్న పేరుంది. ఇక అందుకే జాక్ మూవీ సందర్భంగా ఆ మూవీ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్కు సిద్ధుకు గొడవలయ్యాయని అంటారు. అంతేకాదు మనోడు ఏ సినిమా చేసినా ఆ సినిమా హీరోయిన్లతో మంచి కెమిస్ట్రీ నడుపుతాడంటారు. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ అవి వినపడకపోవడంతో అవంతా సినిమా కోసమని అర్థమయ్యేది. అలాగే మెగా డాటర్ నిహారిక కొనిదల సిద్ధుని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. వీళ్ళిద్దరూ డేట్లో ఉన్నారని, ఇద్దరూ కలిసి రెస్టారెంట్కు డిన్నర్కు కూడా వెళ్లారంటూ ఓ వీడియో వైరల్ అయింది. అయితే తర్వాత అదంతా ఫేక్ వీడియో అని వీరి ఫ్యాన్స్ తేల్చేశారు. కాగా సిద్ధు అన్న కూడా నటుడే. ఇటీవల వచ్చిన రాంబాబు వెడ్స్ రాంబాయి అనే సినిమాలో విలన్ గా అదరగొట్టాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.